నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. మే 24 శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణా మండలి విడుదల చేసింది. తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని సాంకేతిక భవన్ లో సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇక పాలిసెట్ కౌన్సిలింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ర్యాంక్స్ ఆధారంగా ప్రైవేట్ అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కౌన్సిలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఇప్పటి నుంచే రెడీ చేసుకోండి. 2025 మొదటి త్రైమాసికంలో భారత విద్యార్థులకు స్టడీ పర్మిషన్స్ మంజూరులు 31% తగ్గాయని కెనడా వెల్లడించింది. కేవలం 30,640 మంది విద్యార్థులకు మాత్రమే పర్మిషన్స్ లభించాయి. గత సంవత్సరంలో ఈ సంఖ్య 44,295గా ఉంది. అంటే 31% తగ్గుదల కనిపిస్తోంది. పోను స్టడీ పర్మిషన్లు కెనడా ప్రభుత్వం భారీగా తగ్గించనుంది. 2028 నాటికి కెనడా జనాభాలో తాత్కాలిక నివాసులు, విదేశీ ఉద్యోగులు, విద్యార్థులు కలిపి 5% కంటే మించకూడదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటన చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన ఊరు మాటామంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, ప్రజలతో ప్రత్యక్షంగా చర్చించేందుకు రూపొందించబడింది. రావివలస గ్రామ ప్రజలతో వర్చువల్ సమావేశంలో 15 కోట్ల నిధులు స్కూల్ కాంపౌండ్ తదితర విద్యా మౌలిక సదుపాయాల కోసం మంజూరు చేశారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు పునః ప్రారంభమయ్యే రోజు నుండే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు 1,22,00,000 పుస్తకాలు మండల కేంద్రాలకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం కలలకి రెక్కలు పేరుతో స్కీమ్ ప్రారంభించింది. దీని ద్వారా ఉన్నత విద్యలో చదువుతున్న బాలికలకు ఆర్థిక సహాయం అందనుంది. ఇది లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో ఒక ప్రధాన దశగా పరిగణించబడుతోందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులకు స్టైఫండ్ అందడం లేదంటూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన చేస్తోంది. మే 24న వారు బ్లాక్ బ్యాడ్జ్ ధరించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.